SIDBI Recruitment 2025, SIDB Recruitment 2025 for General ఇంకా స్పెషలిస్ట్ స్ట్రీమ్ వారికి. సో సిడ్బీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి, ఇది లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. సో సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రేడ్ ఏ ఇంకా గ్రేడ్ బి జనరల్ ఇంకా స్పెషలిస్ట్ స్ట్రీమ్ వారికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి July 14th is the starting date of online application. So last date to apply August 11th 2025 is the last date to apply for this vacancy. And eligibility criteria cutoff date వచ్చేసి July 14, 2025 వరకు మీకు ఏజ్ క్రైటీరియా ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా this is a cutoff for last date. Eligibility criteria cutoff date వచ్చేసి July 14th. And tentative online phase examination, phase 1 examination September 6th రోజు ఉండడం జరుగుతుంది. అండ్ టెంటేటివ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ October 4th రోజు ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండి. సో ఇవి స్కెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ సిడ్బీ రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ సిడ్బీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్ ఇంకా డిఫరెంట్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ వారికి ఉన్నాయి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అంటారు సిడ్బీలో. సో ఇక్కడ టోటల్గా జనరల్ స్ట్రీమ్ వారికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ స్ట్రీమ్ వారికి. దాంట్లో ఎస్సీ కేటగిరీ 7 వేకెన్సీస్, ఎస్టీ 3, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 5, ఇంకా అన్రిజర్వ్డ్ కేటగిరీలో టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీలో మొత్తం కలిపేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా జనరల్ స్ట్రీమ్ వారికి అవుట్ ఆఫ్ 50, అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 20 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పే స్కేల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 lakh per month ఉంటుందండి. సో జనరల్ స్ట్రీమ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ సిడ్బీకి మీకు పే స్కేల్ 1 lakh per month ఉంటుంది. అండ్ ఇక్కడ లీగల్ స్ట్రీమ్ వారికి సో ఇక్కడ గ్రేడ్ బి వేకెన్సీస్ కూడా ఇంతకుముందు చూసింది గ్రేడ్ ఏ వేకెన్సీ, స్పెషలిస్ట్ స్ట్రీమ్ ఇంకా జనరల్ స్ట్రీమ్ ఇక్కడ పే స్కేల్ అప్రాక్సిమేట్గా 1,15,000 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి గ్రేడ్ బి. సో గ్రేడ్ బి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 26 జనరల్ స్ట్రీమ్ వారికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 11 SC1, ST1, OBC 3, EWS 2 ఇంకా అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో లీగల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 8 1 ఫర్ ST, 1 ఫర్ SC అండ్ 3 OBC. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 7 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అవుట్ ఆఫ్ 7 1 ఫర్ SC, 1 ఫర్ ST, 1 ఫర్ OBC, 2 ఫర్ EWS కేటగిరీ అండ్ 2 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి గ్రేడ్ బి వేకెన్సీస్కి. గ్రేడ్ బి వేకెన్సీ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అంటారు. ఇంకా జనరల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ స్ట్రీమ్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వారికి ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, AI, ML ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ రిలేటెడ్ వేకెన్సీస్. అప్రాక్సిమేట్గా శాలరీ వచ్చేసి 1,15,000 వరకు ఉంటుంది గ్రేడ్ బి వేకెన్సీస్కి. సో దిస్ ఇస్ అ సిడ్బీ నోటిఫికేషన్ అండి, సిడ్బీ అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ అయితే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సిడ్బీ నోటిఫికేషన్. సో మినిమం ఏజ్ క్రైటీరియా 21 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి గ్రేడ్ ఏ ఆఫీసర్కి 30 years ఉండాలి. 30 years ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఒకవేళ గ్రేడ్ బి ఆఫీసర్ అయితే సో గ్రేడ్ బి ఆఫీసర్కి మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం ఏజ్ క్రైటీరియా 25 years, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 33 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఫర్ సిడ్బీ వేకెన్సీస్. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ ఉంటుంది. SC, ST కేటగిరీ వారికి 3 years, 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది జనరల్ కేటగిరీ అయితే. అండ్ ఇంకా ఫర్దర్గా రిలాక్సేషన్ ఫర్ డిఫరెంట్ క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జనరల్ స్ట్రీమ్కి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అసిస్టెంట్ మేనేజర్ జనరల్ స్ట్రీమ్కి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. మీకు కావాల్సిన అర్హత సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇన్ కామర్స్ లేదా ఎకానమిక్స్, మ్యాథమెటిక్స్, బిజినెస్ లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకానమిక్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇంజనీరింగ్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్. ఫర్ SC, ST కేటగిరీ అయితే 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా కంపెనీ సెక్రటరీ CS లేదా సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా ICWA లేదా చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ MBA లేదా PGDM ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అక్కడ ఆ పర్టికులర్ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది.
సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ క్యాండిడేట్స్ హ్యావింగ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ అసిస్టెంట్ మేనేజర్కి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ఈ పర్టికులర్ డివిజన్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ గ్రేడ్ బి మేనేజర్ జనరల్ కేటగిరీ. సో ఇక్కడ 33 years లోపు ఉండాలి. మీకు 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇన్ టెక్నికల్ డిసిప్లిన్స్. అప్పుడే మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మేనేజర్ వేకెన్సీ గ్రేడ్ బి లీగల్ స్ట్రీమ్లో 33 years లోపు ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. అండ్ బార్ కౌన్సిల్ రిజిస్టర్డ్ అడ్వకేట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన తర్వాత 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మేనేజర్ గ్రేడ్ బి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా AI/ML ఆటోమేషన్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ 33 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా అలైడ్ డిసిప్లిన్స్లో ఉండి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT డొమైన్లో ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. MCA చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది, బట్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో డిజైరబుల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ వచ్చేసి AI/ML డేటా సైన్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఆఫ్ CISSP CISM CEH ITIL ఫౌండేషన్ సర్టిఫైడ్ విత్ IT సర్వీసెస్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ప్యాటర్న్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ, దానికి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఒకవేళ గ్రేడ్ బి వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి phase 1లో రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. టోటల్గా 7 sections ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంకా MSME, పాలసీ రెగ్యులేటరీ, ఇంకా లీగల్ ఫ్రేమ్వర్క్, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంకా స్పెసిఫిక్ స్ట్రీమ్లో క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks, రీజనింగ్ 25 questions 25 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions 20 marks, అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ 20 questions 20 marks, అండ్ MSME రిలేటెడ్ ఫినాన్స్ రిలేటెడ్ డొమైన్లో 30 questions అడుగుతారు 30 marks, స్పెసిఫిక్ డొమైన్లో 50 questions 50 marks. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. టోటల్ టైం ఫ్రేమ్ 120 minutes ఉంటుంది. ఇది phase 1 ఫర్ ఆల్ స్ట్రీమ్స్. అండ్ ఒకవేళ phase 1 క్వాలిఫై అయితే phase 2 ఉండడం జరుగుతుంది. phase 2 వచ్చేసి నేమ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి ఇక్కడ జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, IT స్ట్రీమ్లో వారికి ఆ పర్టికులర్ డొమైన్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో phase 2లో ఇక్కడ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 ఫాలోడ్ బై ఇక్కడ పేపర్ 2 ఉండడం జరుగుతుంది. phase 2లో పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 75 minutes ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఆన్సర్స్ ఇంకా ప్రెస్ రైటింగ్ అవన్నీ 3 questions ఇస్తారు 75 marksకి. సో అండ్ దెన్ ఫాలోడ్ బై మీ డొమైన్ రిలేటెడ్ నాలెడ్జ్ 50 questions 75 marks. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 60 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్. అండ్ ఇక్కడ ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఒకవేళ ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ టైప్డ్ యూజింగ్ ద కీబోర్డ్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ. సో అది 10 questions అడుగుతారు 15 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ phase 2 ఎగ్జామినేషన్. సో ఫస్ట్గా పేపర్ 1లో ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2లో డొమైన్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. phase 1 phase 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫర్దర్గా సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎవరైతే phase 2 ఎగ్జామినేషన్ phase 1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో phase 2 ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 5 centersలో మాత్రమే ఉంటాయి. చెన్నై, కోల్కతా, లక్నో, ముంబై అండ్ న్యూఢిల్లీ. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఒకవేళ phase 2 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ SCB. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ ఓన్లీ ఇంటిమేషన్ ఫీజ్ మాత్రమే 175 rupees అండ్ నో అప్లికేషన్ ఫీ. సో అదర్ కేటగిరీ వారికి 1100 rupees అనేది అప్లికేషన్ ఫీ క్రైటీరియా.
సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి August 11, 2025.